నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అమెరికా పర్యటన 2వ తేదీ నుంచి 4వ తేదీ. హఠాత్తుగా మార్కో రూబియో గారికి ప్రేమ పుట్టుకొచ్చింది భారతదేశం మీద. అసలు ఒక్కసారిగా EU ట్రేడ్ డీల్ అవ్వగానే మొత్తం డైనమిక్స్ అంతా మారిపోయింది. ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి ట్రంప్ గారు ఆయనంతటా ఆయనే మనల్ని ఎగతాళి చేశారు కదా. మోడీ సార్ నమస్కారం 2 సార్లు అన్నారు, సార్ అన్నట్టు. ఆయనే 2 సార్లు సార్ అని మోదీ గారితో మాట్లాడి చేసుకున్న ఒప్పందం దరిమిలా ఇప్పుడు డాక్టర్ జయశంకర్ పర్యటన ఎలాంటి ప్రాధాన్యం సంతరించుకుంది, ఏమేమి అంశాలు చర్చకు వచ్చినాయి మార్కో రూబియో తోటి, జేడీ వ్యాన్స్ తోటి, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అంచడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం గౌతమ్ గారు. ఇదంతా కూడా ఏంటంటే ప్రీ EU ట్రేడ్ డీల్, పోస్ట్ EU ట్రేడ్ డీల్ లాగా చూడాలి, అంతేనా? కరెక్ట్. ఎందుకంటే మనకు ఒక లాస్ట్ జూలై నుంచి డిసెంబర్ దాకా ఒక అమెరికాతో ఒక కోల్డ్ వార్ జరుగుతుంది చాలా మటుకు. ట్రంప్ గారు మాట్లాడలేదు, మోదీ గారు ఫోన్ చేస్తారు, ట్రంప్ ఎదురు చూస్తున్నారు, ఏదేదో అలిగేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఏదో అన్నారు. తర్వాత సర్జియో గోర్ అంబాసిడర్గా వచ్చినప్పుడు సడన్గా మనం ఒక మార్పు ఏం తీసుకొచ్చారంటే మేజర్గా మన ట్రేడ్ డీల్ సైన్ అయిపోయింది. మనం ట్రేడ్ డీల్ సైన్ చేయడానికి కారణం మనకు అందరికి తెలిసిందే. అది EU ఉండొచ్చు, డీల్ ఉండొచ్చు, దానికన్నా ముందు దాని తర్వాత కూడా మిగతా డీల్స్ కూడా వస్తుందని తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఇవాళ అనౌన్స్ చేసాం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో ట్రేడ్ నెగోసియేషన్ మొదలు పెట్టాలి. ఆల్రెడీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మొత్తం అన్ని కంట్రీస్ ఆ ఏరియాలో వాళ్ళతోనే జస్ట్ లైక్ EU ఒకటే సింగిల్ సంతకం పెట్టబోతున్నాం మనం అనమాట. సో ఆయన ఏమన్నంటే ఈ పర్టికులర్ మార్కో రూబియో యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏం చూస్తున్నారంటే ఒక సప్లై చైన్లో ప్రాబ్లం ఉండకూడదు. ఇది పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో చూసాం సప్లై చైన్లో పెద్ద ఇష్యూస్ వచ్చాయి. అంటే చైనా మార్కెట్ అంతా బంద్ అయిపోయింది, మా దగ్గర ఎవరు పనిచేయట్లేదని చెప్పి వాళ్ళ వైపు నుంచి పంపించాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్, కార్లో ఒక చిన్న కాంపోనెంట్ లేదు. నెక్స్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేయలేరు కదా, వాళ్ళు వీళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు. చిప్స్ చాలా మటుకు అట్లాంటిది వీళ్ళు సడన్గా బంద్ చేసేస్తారు. ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ది ఇంటర్మీడియట్ రేంజ్ బంద్ చేసేస్తారు. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఏం చేయలేరు. సడన్గా కొత్త ఫ్యాక్టరీ పెట్టలేరు, అది కూడా కోవిడ్ టైంలో. సో APIs లేదు మీ దగ్గర ఫార్మాస్ కోసం, చిప్స్ లేదు సౌత్ కొరియా నుంచి, చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం డిసైడ్ చేస్తారు, చైనా మీద మనం వీ షుడ్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్ విత్ చైనా అని డిసైడ్ చేసుకున్నాం. చైనా మీద మనం డిపెండెంట్ అయితే రేపు డెఫినెట్గా చైనా ఇక్కడ చేయించేస్తారు మనకి. సో ఒక ప్యాక్ట్ సిలికా అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, రేర్ ఎర్త్స్, మినరల్స్, మ్యాగ్నెట్స్ ఇదన్నీ తీసుకొచ్చారు. ఇదన్నీ తీసుకొచ్చి ఒక అసోసియేషన్ లాగా క్రియేట్ చేస్తారు. ఇనిషియలీ 6-8 మంది ఉండే, ఇప్పుడు 15 అయిపోయారు. ఇండియాను కూడా ఇన్వైట్ చేశారు. దానికోసం జయశంకర్ గారు అక్కడ వెళ్ళారు. ఈ దేశాలన్నీ కలిసి ఏం చేయబోతున్నారంటే ఒక కామన్ పాలసీ తీసుకొస్తారు. ఒకటి నాన్ బైండింగ్ పాలసీ ఉంటుంది. అంటే అగ్రిమెంట్ కాదు, సంతకం పెట్టలేదు అక్కడ, పెద్ద మనుషుల ఒప్పందం అంతే. పెద్ద మనుషుల ఒప్పందం. దానికన్నా ముందు వాళ్ళ కాంపిటెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, డబ్బులు పెడతారు, దే డు ఇన్వెస్ట్. US దగ్గర ఏముంది, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ పెడతారు. ఇండియా దగ్గర ఏముంది, మ్యాన్ పవర్ ఉంది, టెక్నికల్ మ్యాన్ పవర్, హ్యూమన్, అది వాళ్ళు దాంట్లో పెడతారు. సో ప్రతి దేశం దగ్గర ఏమేమి అడ్వాంటేజెస్ ఉంది వాళ్ళు అది ముందుకు తీసుకొస్తారు. కంపెనీస్ ఇందులో పాకిస్తాన్ లేదు కదా? లేదు, పాకిస్తాన్ లేదు. ఎందుకంటే ఈ చైనాని పక్కన పెట్టడం కారణం అది మెయిన్గా. చైనా తీసుకొస్తే మరి ఇది అక్కర్లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు అంతా. సో ఈ చైనాది ఏం చేస్తున్నా అంటే, ఒకటి చైనా సప్లై చేయట్లేదు, రెండోది చైనా అండర్ కట్ చేసేస్తుంది ప్రైసెస్ అని. మీరు 100 రూపాయలకి అమ్మితే చైనా రేపు 10 రూపాయలు అంటాడు, దానికి నేను ఇస్తాను 10 రూపాయలకి అంటాడు. మొత్తం మీరు తయారు చేసిన 100 రూపాయలు మార్కెట్ పోతుంది. ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. సో దీన్ని చేయడానికి ప్యాక్ట్ సిలికా గ్రూప్ తయారు చేశారు. దాంట్లో భారతదేశం కూడా ఇన్వైట్. ఇప్పుడు 15 దేశాలు ఉన్నాయనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఏం చేయబోతున్నారు అనేది మనకు వచ్చే రోజుల్లో చాలా మటుకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి, నేను చెప్పిన ఫీల్డ్స్ అన్నీ పనిచేస్తారు వీళ్ళు, దాని మీద పనిచేస్తారు వీళ్ళు. ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఏమనుకుంటున్నారు, ఒక లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ లాగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ఒక స్ట్రాంగ్ పైప్ లైన్ బిల్డప్ చేయాలి. రేపు భారతదేశానికి మనకు కావాల్సిన ఈ ప్రోడక్ట్ ఈ 5-15 దేశాలు కలిసి తయారు చేస్తే మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, మనం కొనుక్కోవచ్చు.
సౌదీ అరేబియా కూడా అదే డిసైడ్ చేస్తారు, మేము ఇదంతా తీసుకుని మేము కూడా వాడుకోవచ్చు. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ స్ట్రెంగ్త్. ఇప్పుడు మాట్లాడినాం మనం, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏముందో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో స్పెషలీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, బేసిక్లీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు, స్పెసిఫిక్లీ క్రిటికల్ మినరల్స్ గురించి మనం రా మినరల్ మాట్లాడతాం. అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అది భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే మన అందరికి గుర్తొస్తుంది దట్ చైనాని మనం కంపీట్ చేయడం ట్రై చేస్తున్నాం. ఈ బడ్జెట్లో కూడా చాలా మటుకు మనకు కొన్ని ఇంపెటస్ తీసుకొచ్చారు, కొన్ని పాజిటివ్స్ ఇచ్చారు బడ్జెట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ని పైకి తీసుకొద్దాం, స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజ్ అందరు పైకి తీసుకొద్దాం అని మనం డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. దీన్ని కోఆర్డినేట్ చేసేది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, యునైటెడ్ స్టేట్స్లో, అండ్ దట్ ఈస్ మార్కో రూబియోస్ డొమైన్ అన్నమాట. ఆయన దానికి హ్యాండిల్ చేస్తున్నారు. సో ఈ ప్యాక్స్ సిలికా అనేది ఒక డిక్లరేషన్, ఇనిషియల్లీ అదొక చాలా చిన్న గ్రూప్ ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయి ఆ గ్రూప్ వచ్చి 6 నేషన్స్ ఉండే, ఇప్పుడు 15 దాకా వచ్చినాయి. కరెక్ట్, దానికి వచ్చింది అనమాట. సో ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ అని లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు యూఎస్ ఏం చెప్తున్నారంటే ప్యాక్స్ సిలికాతోని పార్ట్నర్ కంట్రీస్తో ఫస్ట్ ఇది మొదలు పెడదాం, మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొద్దాం. దాని ఫైనల్ డీటెయిల్స్ ఇంకా డిస్క్లోజ్ చేయలేదు, ఏం జరగబోతుంది, మీటింగ్లో ఏం జరిగిందని కూడా. కానీ దీంట్లో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కంట్రీస్ కూడా తీసుకున్నారు. ఖతార్ లాంటి కంట్రీస్ ఉన్నారు, యూఏఈ లాంటి కంట్రీస్ ఉన్నారు, వీళ్ళు కూడా రాబోతున్నారు అంటే దాంట్లో. వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు వాళ్ళు పెడతారో, లేకుంటే వాళ్ళు దానికి ఉన్న వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకొచ్చారో తెలియదు అన్నమాట. సో చాలా మటుకు దీని మెంబర్షిప్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత గ్రీస్, దాని తర్వాత ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ చిప్స్ అగైన్, యూకే, సింగపూర్, ఓకే, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్, నెదర్లాండ్స్ టెక్నాలజీలో వాళ్ళు దే వెరీ స్ట్రాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీకు ఇప్పుడు చెప్పాను, ఖతార్, దాని తర్వాత ఇప్పుడు కెనడా, యూరోపియన్ యూనియన్, తైవాన్ అండ్ ఇండియా. ఈ దేశాలన్నీ తీసుకొచ్చారు. సో అప్రాక్సిమేట్లీ 15 దేశాలు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ స్ట్రెంగ్త్ మీద వాళ్ళు పనిచేయబోతున్నారు అనమాట. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కానీ, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అంతా వీళ్ళ వైపు నుంచి తీసుకురాబోతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే టు డిస్మిస్ చైనాస్ రిక్వైర్మెంట్, ఒక రకంగా వాళ్ళని చైనా మీద డిపెండెన్స్ ఉండకుండా చూసుకోవటం అంతే. ఎందుకంటే చైనా మీద వీళ్ళకు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి మనకు తెలిసింది చైనా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారని. మనకు కావాల్సినప్పుడు వాళ్ళు మనతో ఉండరు. యూఎస్ కూడా తక్కువ కాదు, వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా పెద్ద గేమ్ ఆడతారు. కానీ అట్లీస్ట్ దే ఆర్ డెమోక్రటిక్ కంట్రీ, మనం వాళ్ళ మీద కేసు వేయవచ్చు, యూ కెన్ గో టు ది యూఎస్ కోర్ట్ అండ్ గెట్ సమ్ రిలీఫ్. ఇది చైనా దగ్గర ఎవరు తగులుతారు, మీరు నేను ఇవ్వను పో నువ్వేం చేసుకుంటే ఏం చేయలేము మనం, ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. సో బేసిక్లీ ప్యాక్స్ సిలికా అనే ఒక గ్రూప్ని ఒక ప్రెషర్ గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళ వైపు ఉన్న టెక్నాలజీని ఒక క్లోజ్డ్ యూజర్ గ్రూప్గా తీసుకు ఆలోచించండి. ఈ గ్రూప్లో ఇజ్రాయెల్ ఉన్నారు, ఖతార్ ఉంది, బోత్ ఆర్ ఆపోజిట్ అండ్ ఓకే. సో అదే టైంలో నెదర్లాండ్స్ ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ ఉన్నారు, యూరోపియన్ ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ ఉన్నారు. యూరోపియన్ యూనియన్ అనగానే 27 దేశాలు. సో టెక్నికలీ గ్రూప్ చాలా పెద్దగా అయిపోయింది, 40 కన్నా ఎక్కువ అయిపోతుంది. ఇట్స్ గుడ్, మంచిదే కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఈ ప్యాక్స్ సిలికా గ్రూప్ని మనం ఎట్లా అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవచ్చు. భారతదేశం మన యంగ్స్టర్స్కి, మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ కానీ, మన టెక్నీషియన్స్ కానీ, వీళ్ళందరితో మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ టెక్నాలజీని చాలా పెద్ద ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎస్, వీ హ్యావ్ టు క్రియేట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికోసం మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం దీనికన్నా ముందు ఒక ప్రోగ్రాంలో రికార్డ్ చేస్తూ చెప్పాం. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనం ఏదో పెద్ద ఒక మెషిన్ లాగా అనుకుంటాం. దానికి చాలా లేయర్స్ ఉంటుంది, 5 లేయర్లు ఉంటుంది బేసిక్లీ. ద బాటమ్ మోస్ట్ లేయర్, మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఈజ్ ఎనర్జీ. మీకు పవర్ కావాలి, చాలా పవర్ కావాలి టు రన్ దోస్ హ్యూజ్ సూపర్ కంప్యూటర్స్, పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటుంది, సర్వర్స్ ఉంటుంది, దాన్ని రన్ చేయడానికి. బిలీవ్ చేయరు. మనం ఎప్పుడేమనుకుంటాం, దాన్ని రన్ చేయడానికి మనకి ఐటీ ప్రొఫెషనల్స్ కావాలనుకుంటాం, హార్డ్వేర్ ఇంజనీర్స్ కావాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ దానికి ప్లంబర్స్ ఉండాలి, వాటర్ చాలా క్రూషియల్, కూలింగ్, ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్, నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్స్, కేబుల్ ఎక్స్పర్ట్స్. సో బోర్డంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, చాలా జనరేట్. ఇప్పుడు వైజాగ్లో పెట్టారు చూడండి చంద్రబాబు నాయుడు గారు, అట్లాంటిది ప్రతి స్టేట్లో ఉంటే ఆలోచించండి భారతదేశంలో ఎంత క్రియేట్ అవుతుంది.
సో ఫస్ట్ లెవెల్ ఈజ్ ఎనర్జీ. సో మనం ఎనర్జీ పెట్టుబడి పెట్టాలి. దానికోసం మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, చిన్న రియాక్టర్స్ని ఎక్కువ టైం తీసుకోవద్దు, 6 నెలల్లో తయారు చేసి వీ కెన్ పుట్ ఇట్. దానికి బయట నుంచి టెక్నాలజీ చేసుకుని తెచ్చుకోవాల్సి. ఈ ప్యాక్ సిలికా గ్రూప్లోనే ఉంటుంది అది, బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్. సో మనం ఏమంటాం, మనకు కావాలి, మా దగ్గర ఇది లేదు, మీరు మీ దగ్గర నుంచి కొనుక్కుంటాం, ఆర్ కొన్ని పార్ట్స్ మీ దగ్గర కొనుక్కుంటాం. సో దట్స్ ఓకే. ఇదైన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే చిప్స్. 5 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్ వాటర్, సెకండ్ లేయర్ చిప్స్ నివిడియా లాంటి కంపెనీస్. అది మనం సౌత్ కొరియా లాంటి వాటి మీద ఈవెన్ సౌత్ కొరియా కనుక నివిడియా, దే ఆర్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఇట్లాంటి ప్రాసెసింగ్. ఎందుకంటే దిస్ హస్ టు ప్రాసెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాని జవాబు కావాలంటే జస్ట్ టు ప్రాసెస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ ఇట్ టు యూ. మీకు ఒక మైక్రో సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాల్సి వస్తుంది, 1-2 సెకండ్లో. సో ఎంత పెద్ద ప్రాసెసింగ్ స్పీడ్ కావాలో దానికి ఉన్న మిషన్స్ అట్లనే ఉండాలి, మన ప్రాసెసింగ్ మిషన్స్. సో మనం యూఎస్ నుంచి ఇక్కడ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది చేసిన తర్వాత మూడో లేయర్ క్లౌడ్. ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో పెట్టండి, మేము మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇదంతా ముందే ప్లాన్ చేసి 2047 వరకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్ చేసేసారు. ఎందుకంటే మనం తెలుసు వీఆర్ గోయింగ్ టు ప్యాక్ సిలికా. ఐ థింక్ దీనికన్నా ముందే ఒక అవగాహన ఉండాలి కదా సార్. డెఫినెట్గా. సో వీ విల్ హ్యావ్ టు క్రియేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లౌడ్ ఏంటి, బేసిక్లీ ఇట్స్ సెట్ ఆఫ్ సర్వర్స్. ఏదో ఆకాశంలో పెట్టుకోలేదు, బట్ మీరు మీ ఆఫీస్లో మెయింటైన్ చేయక్కర్లేదు. ఎందుకంటే టెక్నికలీ ఫిజికల్ అపియరెన్స్ మన ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది, కానీ మన ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్తారు. మీకు ఒక వెబ్సైట్ ఉంది వాసుదేవన్ గారు, మీ కంపెనీకి. ఆ వెబ్సైట్లో మీ డేటా ఉంటుంది. ఆ వెబ్సైట్ రన్ చేయాలంటే మీరు ఒక సర్వర్లో దాన్ని పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా బయట నుంచి యాక్సెస్ చేసినప్పుడు www.vasudevanpatri.com అని కొట్టంగానే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అది ఉందా లేదో తెలియదు, వెబ్సైట్ కానీ చెప్తున్నది నేను. అదే ఓకే, అట్లా కొట్టినప్పుడు ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది 99tv.com. సో ఆ వెబ్సైట్ మీరు కంటిన్యూస్గా 24/7 అది పనిచేస్తూనే ఉండాలి. మీరు దాంట్లో డేటా అప్డేట్ చేస్తారు, యూట్యూబ్ వీడియోస్, మీ టెక్స్ట్ బేస్డ్ వీడియోస్, ఏదైనా మీరు దాంట్లో అప్డేట్ చేస్తూనే ఉంటారు రోజుకి. మీ టీం ఇక్కడ కూర్చోాలి, సోషల్ మీడియా టీం కానీ మిగతా వాళ్ళు కానీ. దాన్ని బయట నుంచి యాక్సెస్ చేసే వాళ్ళకి ఆ స్పీడ్ కావాలి. ఒక టైంలో 100 మంది ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1,00,000 మంది వస్తే ఏం చేస్తారు? అవును, క్రాష్ అయిపోతుంది. క్రాష్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఒక ఎస్టిమేట్ చేస్తారు, నాకు ఇంత స్పేస్ కావాలి, ఇంత ర్యామ్ కావాలి, 24/7 కావాలని చెప్పి నా దగ్గర నేను మెయింటైన్ చేయలేను. మనకు దానికోసం ఇంకొక ఆఫీస్ పెట్టాల్సి వస్తుంది. దానికోసం సిస్టమ్లు కొని, దానికి ఏసీ పెట్టి, దానికి కరెంట్ పోకుండా చూసుకొని, దానికి 24/7 మ్యాన్ పవర్ పెట్టుకొని మీరు చేయాల్సి వస్తుంది. సో మీరేం చేస్తారు, యూ విల్ హైర్ ఎ క్లౌడ్ సర్వీస్, అమెజాన్ లాంటిది. అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మీరు ఒక స్పేస్ తీసుకుంటారు, నాకు ఇంత జీబీ కావాలి, ఇంత ర్యామ్ ఉండాలి, 24/7 వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ దాంట్లో అదే దాంట్లో ఒక సర్వీస్ అంతా వాళ్ళు ఇస్తారు. 100 కంపెనీలు ఉంటాయి దాంట్లో. ఆ అమెజాన్ వెబ్ సర్వీస్ స్పేస్లో మీకు తెలియదు అది ఎక్కడుందని కూడా. బహుశా అది యూఎస్లో ఉండొచ్చు, యూఏఈలో ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు. ఓకే, కానీ స్పీడ్ ఆఫ్ యాక్సెస్ మీరు చూసుకుంటారు. ఇక్కడ ఒక బ్యాకప్ ఉంటుంది, ఒక ప్లేస్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ స్పేస్ తీసుకుంటారు. సో దెన్ యూ హ్యావ్ దిస్ క్లౌడ్. సో ఎనర్జీ, చిప్స్, క్లౌడ్. దానికన్నా పైన అప్లికేషన్ లేయర్ వస్తుంది. ఓకే, అప్లికేషన్ లేయర్లో ఏమొస్తుంది, దట్ మనం ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్లౌడ్ మనం మాట్లాడాం, CLAUD, జెమినై, ఆంథ్రోపిక్, సామాల్ట్, మనది ఓపెన్ AI, వీళ్ళు ఉంటారు దానిపైన. సో ఎనర్జీ, చిప్స్, క్లౌడ్ అండ్ దెన్ అప్లికేషన్ లేయర్స్ ఉంటుంది. అప్లికేషన్ లేయర్ ఉంది, ఎవరు వాడుతారు? సో దానిపైన ఇంకో లేయర్ ఉంటుంది, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, IT సర్వీసెస్, ఫైనాన్స్, లీగల్, వీళ్ళు వాడుకుంటారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంటారు. సో అంత కాంప్లికేటెడ్ అయిన టెక్నాలజీ నేర్చుకోవాలంటే మనం అక్కడ ఉండాలి దాంట్లో. వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ప్యాక్ సిలికా. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకు చెప్పాను ఇది. యూ కెన్ వర్క్అవుట్ ద డైనమిక్స్ ఆఫ్ ఇట్ లేటర్, బట్ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ వన్, సో ఇది మనం ఒక్క చిన్న పార్ట్ మాట్లాడుతున్నాం, చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకా క్రిటికల్ మినరల్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర భారతదేశం ఐ థింక్ 5th or 6th లార్జెస్ట్ మన దగ్గర రేర్ ఎర్త్స్ ఉంది. అవును, అంత పెద్ద క్వాంటిటీ కాదు, కానీ వీఆర్ ద 6th లార్జెస్ట్. మనం దాన్ని బయటికి తీయలేకపోతున్నాం. ఒకటి, మన దగ్గర దానికి ఉన్న స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. ఏదో గ్రానైట్ రాయి తవ్వినట్లు తవ్వి వాటికి చేయలేరు మీరు. దాని ప్రాసెస్సే వేరు కదా. దాన్ని ప్రాసెస్ చేయడం ఇంకో గేమ్ అది.
అది ఇద్దరు 2-3 దేశాల దగ్గరే ఉంది అది. ఒకటి చైనా, యూరోప్లో కొన్ని దేశాలు, దాని తర్వాత యుఎస్. సో మనం తెప్పించుకుంటాం. సో దే విల్ గివ్ ఇట్ టు అస్. తెలిసి ఓకే మీరు ప్యాక్ సిలికా గ్రూప్లో ఉన్నారు, సో మీరు తీసుకోండి, అది మనకు వచ్చేస్తుంది. సో వీ కెన్ ప్రాసెస్ ఇట్. దానికి ఉన్న టెక్నాలజీ, దానికి ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ అంతా వాళ్ళు ఇస్తారన్నమాట. మనం కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది కాకుండా సప్లై చైన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. మనం ఎనీ మూమెంట్ ఇన్ టైం మనం దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఎక్విప్మెంట్ ఉండాలి, మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఉండాలి, మన దగ్గర షిప్స్ ఉండాలి. దానికి ఉన్న ప్రొవిజన్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సప్లై చైన్ కన్సిస్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాపనీస్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఫాలో చేస్తారు, ఇట్స్ కాల్డ్ జస్ట్ ఇన్ టైం. అంటే వాళ్ళు పెద్ద పెద్ద వేర్ హౌసెస్ మెయింటైన్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఒక వేర్ హౌస్ ఉంటుంది, వాళ్ళ పక్కన వాళ్ళ వేర్ హౌస్కి, మీ వేర్ హౌస్కి ఆ రోజు పొద్దున ఉన్న ప్రొడక్షన్, ఈ రోజు మేము 400 కార్లు తయారు చేస్తామంటే, ఈ కంపెనీలన్నీ మీకు స్పేర్ పార్ట్స్ సప్లై చేసిన కంపెనీలన్నీ ఆ 400 కార్లకి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి మీ దగ్గరికి ఇస్తారు పొద్దున 5 గంటలకు. మీ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది 8 o'clock. సో మీరు కాస్ట్ మీ మీద లేదు, మీ మీద అంత భారం పడదు, మీరు తెచ్చుకొని వారం ముందు పెట్టుకోవాల్సి అక్కర్లేదు. సో ఇట్లాంటి సప్లై చైన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మళ్ళీ కోవిడ్ వైపు రావాల్సి వస్తుంది. కోవిడ్ టైంలో చాలా మటుకు ద ఎంటైర్ సప్లై చైన్ గాట్ డిస్టర్బ్డ్. మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా సార్. అది యుద్ధం అయింది రష్యా యుక్రెయిన్ నడిపి, సప్లై చైన్ డిస్టర్బ్ అయిపోయింది అక్కడ కూడా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన సన్ఫ్లవర్ ఆయిల్కి ఉన్న సన్ఫ్లవర్ మొత్తం మనం యుక్రెయిన్ నుంచి కొనుక్కుంటుండే చాలా మటుకు, సడన్గా ఆగిపోయింది. ఏం చేస్తాం, సడన్గా ఇక్కడ 220 రూపాయలు అయిపోయింది 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్. 160-170 ఉండదు, 220 అయిపోయింది. మనం ఇమ్మీడియట్గా తీసుకురావండి, ఎప్పుడు రెడీగా కూర్చుంటలేడు కదా ఇంటర్నేషనల్ మార్కెట్. దెన్ వీ రియలైజ్, అరే బాస్ మనకు ఒక బ్యాకప్ ఉండాలి, ఎప్పుడు రేపు ఇంకెక్కడ యుద్ధం జరిగితే మళ్ళీ మనం సప్లై పోతుందని మనం. సో దట్ ఈస్ వేర్ వీ క్రియేట్ సప్లై చైన్స్ అన్నమాట. సో ఇట్లాంటి 5-6 పాయింట్స్ మీదనే ప్యాక్ సిలికా మనం కలిశారు, మాట్లాడారు. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్ళారు, మార్కో రూబియో ఇస్ హెడ్ ఆఫ్ ఇట్. నేను చెప్పిన మాటకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నడిపిస్తున్నారు అది. ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇప్పుడు నేను మెన్షన్ మీకు లిస్ట్ కూడా ఇచ్చాను నేను. అది వీళ్ళందరూ కలిసి మేబీ నెక్స్ట్ మీటింగ్ ఇంకో 6 నెలల తర్వాత ఉంటుంది, కానీ కన్సిస్టెంట్గా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మన వైపు కూడా కావాలంటే సపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది దానికి. ఖచ్చితంగా అండి. ఆ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉన్న డేటా సెంటర్స్తోని, మన దగ్గర ఉన్న సప్లై చైన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ రెడీగా బయటకు వెళ్ళి, ఆ డిపార్ట్మెంట్ కూడా 2-3 మినిస్ట్రీని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఇట్ వోంట్ బి అ సింగిల్ మినిస్ట్రీ. అది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ టెక్నాలజీ ఉండొచ్చు, ఉంటుంది, ఏదైనా ఐటీ ఉండొచ్చు, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఇది ఫార్మింగ్ ఉండొచ్చు, అగ్రికల్చర్ ఉండొచ్చు, ఫారెస్ట్, ఏదైనా. సో సార్ ఇప్పుడు మీరు చెప్పారు మోనోజైట్, మన తీర ప్రాంతం, శ్రీకాకుళం తీర ప్రాంతంలో మోనోజైట్ ఇక్కడ కూడా కేరళ వైపు ఉంది, కేరళ వైపు ఉంది, చాలా కీలకం. అందుకనే కదా మనకి 4 కారిడార్లు ఇచ్చింది. సో ఇది ప్యాక్ సిలికా అనగానే మనకేంటో అనుకుంటాం మనం ప్రజలు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు న్యూస్ పేపర్స్లో కానీ, తెలుగు ఏం చెప్తారు న్యూస్ విజువల్ మీడియా గురించి అసలు మాట్లాడట్లేదు. ఎవరినో కొట్టాడు, వీని తిట్టాడు, అదే ఉంటుంది. కానీ మన ప్రేక్షకులకు మన నాలెడ్జ్ ఏమిస్తున్నాం అంటే ప్యాక్ సిలికా అంటే, ఎందుకంటే అడుగుతాను నాకు దాంట్లో ఏముందంటే, మీ పిల్లలకి బహుశా రేపు దాంట్లో ఉద్యోగం రావచ్చు. ఇది ప్యాక్ సిలికా అని కంపెనీ కాదు ఇది, అంతే. దాని అసోసియేటెడ్ ఉన్న డేటా సెంటర్స్ ఉండొచ్చు. నేను చెప్పిన మాటకి ప్లంబర్కి ఉద్యోగం వస్తుంది, ఎంతోమంది ప్లంబర్లకి, ఎంతోమంది ఎలక్ట్రీషియన్స్కి ఉద్యోగం వస్తుంది, ఎంతోమంది కేబుల్ ఇంజనీర్స్కి ఉద్యోగం వస్తుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన కంపెనీస్లో ఉన్న చాలామందికి ఉద్యోగం వస్తుంది. సో ఒక ప్యాక్ సిలికా అని ఇప్పుడు యూఎస్ ఎందుకు తీసుకున్నారంటే, ఈ చైనాని కౌంటర్ చేయాలి దీనికి. బహుశా దాని నుంచి రష్యాని కూడా కౌంటర్ చేయొచ్చు వాళ్ళు. ఎస్. మనకేం కావాలంటే, మనకి కావాల్సింది రేర్ ఎర్త్. మన దగ్గర ఉన్న మోనోజైట్ శాండ్ కాకుండా మిగతా రేర్ ఎర్త్స్ ఉన్నాయి. పెలేడియం నుంచి మొత్తం అటామిక్ టేబుల్లో మీకు కనిపిస్తుంది కింద, లాస్ట్ బట్ 1 లిస్ట్. ఆ లిస్ట్లోనూ అన్నీ కావాలి మాకు. అది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి పనికి వస్తుంది. దాని మీద ఒక ఆలో యాడ్ చేసి మీరు దాన్ని వాడుకుంటారు. మీరు మన మొబైల్ ఫోన్లో ఉన్న మన జయశంకర్ గారు ఏం మాట్లాడారు సార్? జయశంకర్ గారు ఇప్పుడు ఏం చెప్పలేదు బయట. అంటే ఇండియో యుఎస్ కోఆపరేషన్ అది ఇది జనరల్ డిప్లొమాటిక్ లెవెల్లో ఎప్పుడు అంటే ఇలాంటి అంశాలు బయటికి రావు, ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు మీరు అడిగారు పాకిస్తాన్ ఎందుకు లేదు, అదైతే అందరికీ ఇంట్రెస్ట్ సార్. ఒకవేళ అది ఉంటే కనుక మొత్తం వ్యవస్థ చిన్న మనం ఇండియా విల్ సే వీ విల్ నాట్ జాయిన్. ఎందుకంటే పాకిస్తాన్ రేపు వచ్చి భారతదేశంలో మీటింగ్ పెడితే ఇక్కడికి వస్తాడు వాడు. ఏం డిస్కస్ చేసే మొత్తం పాకిస్తాన్ తెలిసిపోతుంది. ఎందుకు పాకిస్తాన్ ఉండకూడదు. సో వీ హ్యావ్ డిసైడెడ్ పాకిస్తాన్ విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్.
ఈవెన్ ద రన్నింగ్ జోక్ ఇస్ మన టారిఫ్ తగ్గించినప్పుడు ట్రంప్ 18 ఎందుకు చేశారు అని అడుగుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్కి 19 ఉంది, ఓకే. సో మనకు ఒక పర్సెంటేజ్ తగ్గించేశారు 18. సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్ కమింగ్ ఆన్ వాసుదేవన్ గారు. దాట్ మనం ఒక అడ్వాన్స్ నేషన్గా మిగతా దేశాలతో కలిసి వీఆర్ నౌ ప్యాక్సిలికా గ్రూప్లో ఉన్నాం. మెచ్యూరిటీ చూడండి, లోకంలో 180 దేశాలు ఉన్నారు, 180-184 ఉన్నాయి. దాంట్లో ఈ ఓన్లీ అబౌట్ 20 కంట్రీస్ ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్ ఆ గ్రూప్లో ఉన్నారు ఇప్పుడు. సో డెఫినెట్గా భారతదేశానికి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఐ థింక్ యునైటెడ్ స్టేట్స్ మన ఒక ఒప్పందం ఇప్పుడు FTA చేయబోతున్నాం. చేసిన తర్వాత ట్రంప్ అన్నారు మన $500 బిలియన్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటామని. ఆ $500 బిలియన్లు దీని మిషనరీ కూడా ఉండొచ్చు. మనకి డేటా సెంటర్స్కి కావాల్సిన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ US నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ మనం అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. చాలా ఉన్నాయి అట్లాంటివి. మన వైపు నుంచి కూడా మన ఇన్వెస్ట్మెంట్ కూడా దాంట్లో ఉంటుంది చాలా మటుకు. మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇది బేసిక్లీ ఒక ఓవర్ వ్యూ ప్యాక్సిలికా. ఇంకా చాలా ముందుకు వెళ్తూ చాలా మటుకు డీటెయిల్స్ బయటకు వస్తాయి. అంటే ఇదంతా కూడా అంటే ఒక్క అంశం సార్, ఇప్పుడు పోస్ట్ EU ట్రేడ్ డీల్ వల్లనే మనం ఏంటనేది అమెరికా ఐడెంటిఫై చేసింది అనుకోవచ్చా? అమెరికా ఏంటంటే అమెరికాకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది వాసుదేవన్ గారు. సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే అమెరికాకి ఏంటి, మా వైపు నుంచి మీరేం కొనుక్కుంటారు అనేది చాలా మటుకు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతూ కూడా చూశాను. ఆయన మెక్సికో గురించి మాట్లాడుతున్నారు, యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుతున్నారు, జపాన్ గురించి. ఈ అందరూ ఎవరు మాట్లాడుతున్నారు, రేర్ ఎర్త్స్ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. క్రిటికల్ మినరల్ సప్లై ఇది వాళ్ళనమాట, సప్లై చైన్స్ తయారు చేస్తున్నారు. ఓకే, సో ఈ మీటింగ్లో ఇప్పుడు మొన్న జరిగిన మీటింగ్లో సౌత్ కొరియా, మనం, థాయిలాండ్, జపాన్, జర్మనీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో వీళ్ళని కూడా పిలిపించుకున్నారు 55 కంట్రీస్. ఎందుకంటే వ్యాన్స్ వాళ్ళు పిలిపించుకున్నారు, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ పిలిపించుకున్నారు. ఎందుకంటే అది సపరేట్. మీకు వాళ్ళ దగ్గర కాంగో దగ్గర మినరల్స్ ఉంది, కానీ దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ప్యాక్సిలికా. కానీ సపరేట్ మీటింగ్ పెట్టారు. సో డెఫినెట్లీ ముందు వెళ్ళుతూ మన స్పెసిఫిక్గా మనకు కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ, మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్లో కానీ, ప్రతి ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఇట్లాంటి క్రిటికల్ మినరల్స్ ఉంటుంది. దాని సప్లై చైన్ ఎప్పుడు ఆగకూడదు. కోవిడ్ టైంలో సౌత్ కొరియా చిప్స్ ఆపేశారు. మన దగ్గర హ్యూండై కార్ది 1 సంవత్సరంకి వెయిటింగ్ లిస్ట్ వచ్చేస్తుంది. అవును, అది ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు జరగదు. మనం వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో దట్ ఇస్ ఆల్ దీస్ గ్యాప్స్ విల్ బి అడ్రస్డ్. డెఫినెట్గా. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈ క్రిటికల్ మినరల్స్కి ఒక స్టాక్ పైల్, అంటే ఒక పెద్ద కంటైనర్ లాగా తీసుకొచ్చి పెట్టడానికి మాట్లాడుతున్నారు. పెద్ద ఈ వాంట్స్ టు క్రియేట్ అ స్టాక్ పైల్. దాని ప్రాజెక్ట్ వాల్ట్ అని చెప్పి తయారు చేశారన్నమాట, ఒక కాన్సెప్ట్. ఓకే, దానికి యుఎస్లో ఉన్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ వాళ్ళు $10 బిలియన్ ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ఫండింగ్ ఇచ్చారు. దాంట్లో ప్రైవేట్ ఫండింగ్ కూడా వస్తుంది. దీన్ని పాసిబ్లీ చాలా మటుకు జేడీ వాన్స్ గారు ఈ మీటింగ్లో ఆయన ప్రిసైడ్ ఓవర్ చేశారు. సో డెఫినెట్గా ముందు వెళ్తూ వీ విల్ బి డెఫినెట్లీ ఈ ఫండ్ నుంచి మనం కూడా ఒకసారి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మన వైపు నుంచి కూడా. బట్ ప్రాజెక్ట్ వాల్ట్లో మనకు కూడా మన పెట్టుబడి డాలర్లా మానవ వనరులా? మన పెట్టుబడి డాలర్స్లోనా హ్యూమన్ రిసోర్స్? అది హ్యూమన్ రిసోర్స్ ఉండొచ్చు, డాలర్స్ ఉండొచ్చు, కానీ మన వైపు నుంచి కూడా మన పెట్టుబడి మన దేశం కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ మీరు రేపు తవ్వి తీయాలంటే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర కెపాసిటీ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు జయశంకర్ గారు కూడా మాట్లాడారు కదా. రైట్. ఆయన ఏమన్నారు? ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ ఇదంతా మనకు కావాల్సిందే. బికాజ్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ డేటా సెంటర్. మనకు ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటుంది, ఇదన్నీ మనం ఫుల్ఫిల్ చేయాల్సింది. సో డెఫినెట్గా జయశంకర్ గారు ఏమన్నా అంటే ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు, మోదీ గారు ట్రంప్ గారు చేసిన కాల్ గురించి మాట్లాడారు. సో డెఫినెట్గా ఇది ముందు వెళ్తూ ఇంకా చాలా మటుకు ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటుంది మనకి. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కౌచ్ చేస్తారు, ఎక్కువ అక్కడిక్కడ చెప్పకుండా చెప్తారన్నమాట. రైట్ సార్. చాలా మటుకు పాయింట్స్ కవర్ అయింది. కానీ ఇంకా జయశంకర్ గారు తిరిగి వచ్చిన తర్వాత, లేకుంటే ఆపరేషన్ వాల్ట్, ఈ వాల్ట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ ది జేడీ వాన్స్ గారు అనౌన్స్ చేసిన దాని ప్రకారం కొత్తగా మనకి ఏం రాబోతుందని ఈ క్రిటికల్ మినరల్స్లో మనకు కూడా మన దగ్గర లేని క్రిటికల్ మినరల్స్ బయట నుంచి తెప్పించుకోవాలి. ఎలా తెప్పించుకోవాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, సురేష్ కొచాటిల్ గారు సమగ్ర విశ్లేషణ అందించారు. దేనికి సంబంధించి ఈరోజు ఈ 3 రోజుల పాటు యుఎస్లో జరిగిన ఈ సమావేశం, దాదాపు 15
దేశాల సమాహారం అది. క్రిటికల్ మినరల్స్ దగ్గర నుంచి చాలా అంశాల్లో చైనాకి ధీటుగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని తయారు చేయడానికి కావాల్సిన వెసులుబాటు, అందులో పరస్పర విరుద్ధ భావజాలం ఉన్న ఇజ్రాయెల్, ఖతార్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అదృష్టం ఏంటంటే పాకిస్తాన్ లేదు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి.